నమస్తే, వెల్కమ్ టు విశ్వం టీవీ. నేను మీ జర్నలిస్ట్ ఉదయ్. ఇంటర్మీడియట్ కంప్లీట్ అయినటువంటి పిల్లలు కోటి ఆశలతోని నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ అంటే నీట్ ఎగ్జామ్ రాసిండ్రు. నేను డాక్టర్ కావాలి, భవిష్యత్తులో ఎదగాలి, మంచి పొజిషన్లకు పోవాలని చెప్పేసి. కానీ వాళ్ళ ఆశలన్నీ కూడా ఇవాళ బూడిదలో పోసిన పన్నీర్ లాగా అయిపోయింది. ఎందుకు అనంటే నీట్ ఎగ్జామ్ రద్దు అయిపోయింది. రాజస్థాన్లో పేపర్ లీక్ అయింది, కేరళలో కూడా పేపర్ లీక్ అయింది. ఈ రెండు పరిణామాల దృష్ట్యా నీట్ ఎగ్జామ్ని రద్దు చేసినప్పుడు మళ్ళీ పెడతాం, మేము మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తాము, మీరు ఫీజు కట్టిన అవసరం లేదు, ఇట్లాంటి రకరకాల వాదనలు వినిపిస్తున్నది. కానీ ఇవాళ సమాజం అంతా బగ్గున మండిపడతా ఉన్నది నీటి యాజమాన్యం మీద, ముఖ్యంగా ఎన్టీఏ మీద, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మీద. సో ఆ విషయం అట్లా ఉంటే దేశవ్యాప్తంగా మరొక కేసు సంచలనం రేపుతా ఉన్నది. బండి సంజయ్కి సంబంధించి బండి సంజయ్ కొడుకు సాయి భగీరథ్ ఎవరైతే ఉన్నారో ఒక మైనర్ అమ్మాయిని అత్యాచారానికి గురి చేయడం పట్ల ఇవాళ సమాజం అంతా కూడా బగ్గుమంటా ఉన్నది, ఎందుకు అరెస్ట్ చేయట్లేరని చెప్పేసి. సో ఆ విషయం అట్లా ఉంటే మరొక పక్క ఇంకా దేశంలో కమ్యూనిస్టులు లేరు, అంతమైపోయినరు. కమ్యూనిస్ట్ ముక్త భారత్గా మేము ఏదైతే పిలుపునిచ్చామో అది సాధ్యమవుతున్నది, అది ఆల్మోస్ట్ కంప్లీట్ కావస్తున్నది అని చెప్పేసి మరొక పక్క బీజేపీ మాట్లాడుతూ ఉన్నది. సో మాట్లాడదాం ఈ విషయాలంటే పాటు మనతో పాటు మాట్లాడడానికి సిపిఐ సీనియర్ నాయకులు, అదేవిధంగా ఎక్స్ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి సార్ ఉన్నారు. వారితో మాట్లాడి మిగతా విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా రోజుల తర్వాత మళ్ళీ కలుసుకోవడం. సో ఇప్పుడు ముఖ్యంగా నీట్ ఎగ్జామ్ గురించి చూస్తే సార్, ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు 23 లక్షల మంది పిల్లలు, వాళ్ళ భవిష్యత్తు అదంతా కూడా మేము డాక్టర్లం కావాలి, ఇంజనీర్ ఎదగాలని చెప్పేసి ఎగ్జామ్ రాసినటువంటి పరిస్థితి. ఎట్లా చూడొచ్చు సార్ రద్దు పట్ల, దాన్ని రద్దు చేయడం పట్ల? 23 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ఈ ప్రభుత్వం ఆడుకుంటుంది, చెలగాట వాడుతుంది. వాళ్ళు చాలా ప్రిపేర్ అయ్యి చదువుకొని, రాత్రి పగలు చదువుకొని, కష్టపడి, నానా ఇబ్బందులు పడి పరీక్ష రాస్తాం సిద్ధమయ్యి పోయేసరికి పేపర్ లీకేజ్, మొత్తం ఏదైతుందో పరీక్షలు రద్దు అంటే ఎలాంటి సంకేతం ఇస్తుంది? అందులో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించబడేటువంటి ఈ నీట్ ఏదైతే పరీక్షలు ఉన్నాయో దీనికి సంబంధించి నరేంద్ర మోడీ బ్రహ్మాండమైన అడ్మినిస్ట్రేటరు, బాగా పనిచేస్తూ ఉన్నాడు. వికసిత్ భారత్ అంటే వికసిత్ అంటే వికాసం ఎక్కడున్నది? విద్యలో ఉందా? వైద్యంలో ఉందా? పేదరికం ఎక్కడుంది? వికాసం మీ కార్పొరేట్ సంస్థలలో ఉన్నది. వాళ్ళు వికాసం, వాళ్ళు లక్షల కోట్లు అధిపతులు అవుతా ఉన్నారు. కానీ ఇవాళ విద్యార్థుల భవిష్యత్తు ఏమిటి? ఇవాళ ఎక్కడో రాజస్థాన్ లీకేజ్ అయింది, లేకుంటే ఆ లీకేజ్ అయిన దానికి మీరు ఏం చేస్తున్నట్టు? మీ అడ్మినిస్ట్రేషన్ ఎక్కడన్నట్టు? మీరు బ్రహ్మాండంగా చెప్తున్నారు కదా, మాటలతో కోతలు కొత్తారు కదా, అంతా మాదే రాజ్యం అంటున్నారు కదా, భారతదేశాన్ని బాగా బంగారు దేశంగా చేస్తామంటున్నారు కదా, మాటలు కాదు చేతులతో చేయండి అని అడుగుతున్నాం. దీనికి పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఉంది అని చెప్పి హెచ్చరిక చేస్తూ మరి తక్షణమే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయండి, సిబిఐ ద్వారా, వీళ్ళ ద్వారా కాదు. ఎవరు చేస్తే వాళ్ళకి కఠినం శిక్షించండి. తప్పులు చేసే వాళ్ళు ఎన్నికేసుకొచ్చిన వాళ్ళే శిక్షించడం ఇప్పుడు మన తప్పులు పెరిగిపోతున్నాయి. కాబట్టి నేను తీవ్రంగా ఖండిస్తున్నాం. విద్యార్థులకు క్షమాపణ చెప్పడం కాదు, మీరు వాళ్ళ ఫీజులు కట్టడం కాదు, వాళ్ళకి అసలు ఎట్లా చేయగలుగుతారు మీరు? మళ్ళీ మీరు పరీక్ష రాస్తే వాళ్ళ భవిష్యత్తు ఏంది? వాళ్ళు డాక్టర్ కావాలి, ఇంజనీర్ కావాలి, ఇంకేదో కావాలి, ఇంకో వాళ్ళు అనుకున్న వాళ్ళందరి భద్రపాలు చేస్తారు కదా. ఇది క్షమించరాని నేరం అని చెప్పి సిపిఐ అభిప్రాయపడుతుంది. అయితే ఇది ఒకటోసారి ఏం కాదు సార్, నీట్ రద్దు కావడం అనేది ఇది కొత్త కాదు. దేశంలో వ్యవస్థ ఎగ్జామ్ రద్దు అనేది కొత్త కాదు. మన తెలంగాణ విషయానికి వస్తే కూడా గ్రూప్ 1 ఎగ్జామ్ రద్దు అయిన పరిస్థితి చూసినాం మనం. అయితే ఈ పేపర్ లీకేజ్ అంశానికి సంబంధించి వాళ్ళు పేపర్ తయారు చేసినప్పుడు ఆ కనీస జాగ్రత్తలు కూడా తీసుకోకుండా ఎందుకు బయటకి ఎగ్జామ్స్ పెడతా ఉన్నారు? టెక్నాలజీ పెరిగింది అంటున్నారు, సైబర్ మోసాల్లో మనం ముందంజలో ఉన్నామంటున్నారు, ఈవెన్ దేశంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు. అయినా సరే ఈ మోసాలు జరగడం పట్ల ఏమైనా రాజకీయ కోణం ఉందంటారా దీని వెనకాల? ఏదైనా రాజకీయ నాయకులు అండ లేకుండా ఎవడు నేరానికి పాల్పడే పరిస్థితి అనేది అర్థమవుతుంది. ఇవాళ మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా రాజకీయాలే కలుషితం అయిపోయినాయి కదా. ఇప్పుడు ఇవాళ ఎట్లున్నాయంటే పెట్టుబడి రాజకీయాలు వ్యాపారీకరణ అయిపోయినాయి, కార్పొరేటీకరణ అయిపోయినాయి. ఇప్పుడు పేద ప్రజలకు సంబంధించినటువంటి విషయాల్లో కూడా వాళ్ళు కూడా ఆలోచించుకోవాలా. ఇవాళ ఎవరు ప్రజాపతికి గెలుపుతా ఉన్నారు? పేదోళ్ళ గురించి ఆలోచించే వాళ్ళు కాదు, కార్పొరేట్ సంస్థల గురించి ఆలోచించే వాళ్ళు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, పరిశ్రమలు పెట్టేవాళ్ళు, కాంట్రాక్టర్లు, వాళ్ళే కదా ఎమ్మెల్యేలు, ఎంపీలు అవుతున్నది. కాబట్టి ప్రజాసేవకులు కనుమరవుతున్నారు, ప్రజా భక్షకులు అధికారులకు వస్తున్నారు. కాబట్టి ఇలాంటి పునరావృతం ఏది ఇప్పుడు ఒకటేసారి కాకపోవచ్చు. ఏది నీట్ ఎగ్జామినేషన్ రద్దు ఎప్పుడైనా గతంలో ఒకసారి జరిగినా, ఇప్పుడు జరుగుతున్నా, లేదా తెలంగాణలో మన గ్రూప్ 3 ఎగ్జామ్ దాని గ్రూప్ 1 రద్దయినా, పరీక్ష రద్దయినా, ఇవన్నీ కూడా విద్యార్థుల జీవితాలు చెలగాట ఆడడమే. అందుకని ఇది క్షమించాలని నేరంగానే నేను అభిప్రాయపడుతున్నా. తప్పనిసరి మరి ప్రభుత్వం దీనిపైన సీరియస్గా తీసుకొని అసలు కనీస జాగ్రత్తలు తీసుకోకపోతే, ఒక పేపర్ తయారు చేసేటప్పుడు ఒక సీక్రెట్స్ మెయింటైన్ చేయకపోతే ఇంకా మీరు ఏం చేయగలుగుతారు? అంటే మీకు ఏం సామర్థ్యం ఉన్నట్టు?
మీ పరిపాలన అడ్మినిస్ట్రేషన్ ఎక్కడ ఉన్నట్టు అనేది ప్రశ్నిస్తున్నాం. అందుకని ఇకనైనా జాగ్రత్త తీసుకొని చేయకపోతే మాత్రం చరిత్ర క్షమించదు, ప్రజలు క్షమించరని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. రైట్ సార్.